ఎప్పుడు ఒకేలా కాకుండా వంకాయ ఫ్రైని ఇలా చేసి చూడండి. రొట్టెలు వేసుకుంటూ తింటారు. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట. చపాతీలు కూడా బాగుంటుంది. దానికోసం అయితే ఒక కడాయి తీసుకొని కడాయిలో వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేయించుకోవాలా. దాంట్లో కొంచెం ఎండుమిర్చి, ధనియాలు వేసుకోవాలండి. అన్నీ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. వేరుశనగపప్పు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అందులో కావాలంటే నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. నువ్వులు అయితే నేను వేయలేదు. ఎండు కొబ్బరి కొంచెం వేసేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా. దాన్ని నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, చిన్నవైనా పెద్దవైనా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసి సాల్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలా. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, త్వరగా ఇది అవుతుంది అనమాట. ఆల్రెడీ వంకాయ త్వరగా అయిపోతుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే చింతపండు పులుసు లైట్గా వేసుకోండి. కొంచెం పుల్లగా తినాలనుకున్న వాళ్ళు చింతపండు పులుసు వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. లైట్గా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేనైతే వాటర్ అయితే వేసుకొని కొంచెం మగ్గించుకున్నాను. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు వేయించుకున్నది, ఆ పొడి అయితే వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవటమే. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. కర్రీ టైం కూడా ఎక్కువ తీసుకోదండి. ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా తినాలనిపిస్తుంది కలుపుకొని తింటుంటే. కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటం. నేనైతే రైస్లోకి అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్, ఇలాంటి సింపుల్ అండ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టేస్టీ వంకాయ ఫ్రై రెడీ.